everyone. Hope you all are doing good. Welcome to Vedantu Telugu channel. నేను మీ మాస్టర్ టీచర్ రమాదేవి, కేఆర్డి మేడం అని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మారథాన్లో పరిగెడుతున్నాము. ఐపీఈ ఎగ్జామినేషన్స్ ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మనం ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము, చాలా స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. సో మీ స్మార్ట్ ప్రిపరేషన్లో హెల్ప్ చేయడం కోసం నేను కొన్ని వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, అస్సలు మిస్ అవ్వకుండా వీడియో ఏదైనా ఉంది అంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్ కంపల్సరీగా చూడండి. అది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్లో ఏ చాప్టర్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అనేది చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. అలాగే 2 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు నుంచి క్లాసెస్ ఏం చెప్తున్నాను అంటే టాపిక్ వైజ్, యాక్చువల్గా ఇంకొక లెసన్ అయిపోయింది. సో న్యూక్లియర్ లెసన్, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ, అలాగే వేవ్స్, ఈ 3 లెసన్స్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తాయి కదా. సో ఆ 8 మార్క్స్ని ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎక్స్ప్లెనేషన్ విని దాన్ని వెంటనే మనం ప్రాక్టీస్ గనక చేసుకుంటే చాలా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లోనే మన ప్రిపరేషన్ అయిపోతుంది. అంత ఈజీగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. అలాగే ఈ క్లాసెస్ నేను ఎస్పెషల్లీ ఎందుకు చేస్తున్నాను అంటే 8 మార్క్ అటెంప్ట్ చేసే విధానం కూడా ఉంటుంది. 8 మార్క్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేస్తే మనకి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తాయి, ఆ ట్రిక్స్ కూడా ఈ క్లాస్లో చెప్తాను. కాబట్టి కంపల్సరీగా ఈ క్లాస్ ఎండ్ దాకా ఫాలో అవ్వండి. ప్రతి క్వశ్చన్ని థరోగా డీటెయిల్డ్గా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. సో పెన్ అండ్ బుక్తో రెడీగా ఉండండి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఈరోజు క్లాస్ ఏంటమ్మా, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో కరెంట్ ఎలక్ట్రిసిటీలో బేసికల్గా 3 క్వశ్చన్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మాత్రం ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ విడిగా వేరే క్లాస్ చెప్పుకున్నాం. కాబట్టి ఈ రోజు ఏంటంటే నేను ట్యాగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లేదు. కేవలం థియరీ పార్ట్కి సంబంధించి లేదా డెరివేషన్ ఏదైతే ఉందో 8 మార్క్ అది మాత్రమే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ అన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. నెక్స్ట్, యూజింగ్ దీస్ లాస్ డెడ్యూస్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్స్ ఇన్ వీట్స్టన్ బ్రిడ్జ్. 8 మార్క్ క్వశ్చన్స్, యాక్చువల్గా 8 మార్క్ అని కాదు, ఐపీఈలో క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారు, దానికి ఆన్సర్ నేను రాసానా లేదా, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ పార్ట్ క్వశ్చన్లో ఏం అడిగారు, స్టేట్ కిర్చాఫ్స్ లాస్. స్టేట్ కిర్చాఫ్స్ లాస్ అని క్వశ్చన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ ఆన్సర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, కిర్చాఫ్స్ లా స్టేట్మెంట్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కిర్చాఫ్స్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉంటాయి. 2 స్టేట్మెంట్స్ కంపల్సరీగా రాయాల్సిందే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ బ్యూటిఫుల్ పెన్. పెన్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి కలర్ yellow ఆర్ రెడ్, ఓకే, ఎనీవే వాట్ ఎవర్. ఓకే, ఫస్ట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా, or it is also called as junction law or KCL. okay, Kirchhoff's first law or junction law or KCL, current law అంటారన్నమాట దీన్ని. సో ఫస్ట్ ఈ సైడ్ హెడ్డింగ్ కనిపించి తీరాలి, నీట్గా పెద్దగా మంచిగా సైడ్ హెడ్డింగ్ పెట్టండి. నెక్స్ట్ దాని స్టేట్మెంట్ రాయండి. స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ద ఆల్జీబ్రిక్ సమ్. ఎస్, ఇవన్నీ కూడా కీవర్డ్స్, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇందులో ఏ వర్డ్ మిస్ అవ్వడానికి లేదు, ఏది ఓన్గా రాయడానికి లేదు. కాబట్టి లాస్ అంటే ఇవి యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుంటాం. లాస్ కానీ రూల్స్ కానీ రాసేటప్పుడు స్టేట్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసేలాగా చూడండి. అంతేగాని ఓన్ వర్డ్స్లో ఏదో ఒకటి రాసేద్దాంలే అనే మ్యానిపులేషన్ అయితే వద్దు. ఎక్కడ లాస్ రాసేటప్పుడు, రూల్స్ రాసేటప్పుడు. సో ఇది లా కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఈ స్టేట్మెంట్ ఎలా ఉందో అలా నేర్చేసుకోవడం బెటర్. ఓకే, సో ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ ఎనీ జంక్షన్ ఈజ్ 0. The algebraic sum of all the currents at any junction is equal to 0. ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ రాయంగానే ఇది కూడా రాయాలి, సిగ్మా ఐ ఇజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ అన్నాం కదా, సో సిగ్మా ఐ ఇజ్ ఈక్వల్ టు 0. లేదు నాకు ఈ స్టేట్మెంట్ కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళ కోసం ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే ద సమ్ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఏ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు the sum of currents moving away from the junction. all the currents, ఏమేం కరెంట్స్ అయితే జంక్షన్ వైపు వస్తున్నాయో వాటి సమ్ ఈజ్ ఈక్వల్ టు the currents which are going out of the junction, వాటి సమ్.
సో ఇది తెలియడం కోసం మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాము. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఖచ్చితంగా ఎగ్జాంపుల్ కూడా రాయండి. నేను ఎలా చెప్తున్నానో స్లైడ్లో అదే విధంగా అలాగే నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ అయింది. స్టేట్మెంట్కి సంబంధించి ఫార్ములా రాసాము అండ్ దెన్ వీ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఇక్కడ మనకు ఒక జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ I1 ఈజ్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్, I2 గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్, I3, I4 coming towards the junction, I5 going away from the junction. సో దీని ప్రకారం ఆల్జీబ్రిక్ సమ్ అంటే టువర్డ్స్ ద జంక్షన్ పాజిటివ్ అనుకుంటే అవే ఫ్రమ్ ద జంక్షన్ నెగిటివ్ అవుతుంది. లేదు దాని రివర్స్ కూడా తీసుకోవచ్చు, ఏమీ డౌట్ రాదు మనకి. కిర్చాఫ్స్ లాలో ఉన్న అద్భుతమైన బ్యూటీ ఇదే అనమాట. మీరు ఒక నొటేషన్ అనుకుని అలాగే ప్రొసీడ్ అయిపోతే ఆన్సర్ కరెక్ట్గానే వస్తుంది. సో మనం యూజువల్గా టువర్డ్స్ ద జంక్షన్ పాజిటివ్ తీసుకుంటాము, అవే ఫ్రమ్ ద జంక్షన్ నెగిటివ్ తీసుకుంటాము. సో I1 టువర్డ్స్ కాబట్టి I1 పాజిటివ్, I2 బయటికి వెళ్తుంది కాబట్టి -I2, I3, I4 కమింగ్ టువర్డ్స్, సో I3 ప్లస్ I4, I5 గోయింగ్ అవే, సో -I5 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్జీబ్రిక్ సమ్ అంటే అలాంగ్ విత్ పాజిటివ్ నెగిటివ్ సైన్ అది 0 చేయాలి. లేదు సెకండ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇలా కూడా రాయొచ్చు. పాజిటివ్లన్నీ ఒకవైపు I1 ప్లస్ I3 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I5, అంతే కదా. I2, I5 గోయింగ్ అవే, I1, I3, I4 కమింగ్ టువర్డ్స్. సో ఆల్ ద కరెంట్స్, సమ్ ఆఫ్ ద కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ అండ్ అవి గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. ఇదంతా ఏంటి, ఇంకా ఫస్ట్ లాలోనే ఉన్నాం మనం. మూవింగ్ ఆన్ టు కిర్చాఫ్స్ సెకండ్ లా. కిర్చాఫ్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? కిర్చాఫ్స్ సెకండ్ లా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లూప్ లా ఆర్ KVL. ఫస్ట్ లాని ఏమంటారు? జంక్షన్ లా. సెకండ్ లాని ఏమంటారమ్మా? లూప్ లా అంటారు. సో ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్, ఈ పదం మర్చిపోకండి, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ అరౌండ్ ఎనీ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0. అన్ని ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. క్లోజ్డ్ లూప్ రాయడం మర్చిపోయినా లూప్ అని రాయొద్దు, క్లోజ్డ్ లూప్ అని రాయండి. ఆల్జీబ్రిక్ సమ్ అని రాయకుండా సమ్ అని రాసేస్తే రాంగ్, మార్క్ పడదు. సో ఆల్జీబ్రిక్ సమ్ ఉండాలి, క్లోజ్డ్ లూప్ ఉండాలి. సో ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఇట్ ఈజ్ మగ్గప్ చేసేయండి అంతే. సో ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది? పొటెన్షియల్స్ కదా, సిగ్మా IR ప్లస్ సిగ్మా E ఈజ్ ఈక్వల్ టు 0. IR అనేది ఎక్కడ వాడతాము? అక్రాస్ రెసిస్టర్. E అనేది ఎక్కడ వాడతాము? అక్రాస్ సెల్. సెల్ ఉన్న చోట ఈని కన్సిడర్ చేస్తాము, దాని ఈఎంఎఫ్ని. అలాగే రెసిస్టర్ ఉన్న చోట ఆ రెసిస్టర్లో నుంచి వెళ్ళే కరెంట్ మల్టిప్లైడ్ బై ద రెసిస్టెన్స్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో స్టేట్మెంట్స్ అడిగారు, 2 స్టేట్మెంట్స్ రాస్తాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? వాటిని ఉపయోగించి వీట్స్టన్ బ్రిడ్జ్ని డిరైవ్ చేయమన్నారు. సో వీట్స్టన్ బ్రిడ్జ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి. ఈ డయాగ్రామ్ ఫస్ట్ రాసుకోండి. ఈ స్క్రీన్లో ఎలా ఉందో అలాగే ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలామంది ఏం చేస్తారు, కొంతమంది నీట్గా మొత్తం ఆన్సర్ అంతా డెరివేషన్ అంతా రాసేస్తాను నేను, ఆ తర్వాత నీట్గా పెద్దగా మంచి డయాగ్రామ్ గీస్తాను. రాంగ్. చాలా వరకు డెరివేషన్స్ డయాగ్రామ్ మీద డిపెండ్ అవుతాయి. డయాగ్రామ్ లేకుండా డెరివేషన్ రాసేస్తే మార్క్ పడదు. ఎస్పెషల్లీ కిర్చాఫ్స్లో. కిర్చాఫ్స్లోకి డయాగ్రామ్ పక్కన లేకుండా మనం లా డిరైవ్ చేయలేం. సో ఖచ్చితంగా ఫస్ట్ స్టేట్మెంట్స్ రాసేసిన తర్వాత ఈ పార్ట్ ఏంటి అంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్ అనమాట. సో ఇది ఒకే పేజ్లో స్టార్ట్ అవ్వాలి. మీరు ఒక పక్కన డిస్క్రిప్షన్ స్టార్ట్ చేసి ఇంకొక పక్కన నీట్గా చాలా పెద్ద డయాగ్రామ్ డ్రా చేయండి. వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా పెద్ద డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి. అండ్ ఈ డయాగ్రామ్లో కరెంట్ ఆరో మార్క్స్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మొత్తం డయాగ్రామ్ అంతా కరెక్ట్గా డ్రా చేస్తారు, కానీ కరెంట్కి ఆరో మార్క్స్ పెట్టడం మర్చిపోయారు, లేదా ఏదో ఒకటి అని చెప్పి ఒకవైపు ఆరో మార్క్స్ పెట్టేశారు, మార్క్ పోతుంది. ఈ క్వశ్చన్లో డయాగ్రామ్కి 1 మార్క్. సో మీరు ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా, అర్థం కాకుండా ఒక బుల్లి డయాగ్రామ్ ఎక్కడో పక్కన మూల డ్రా చేసినా మార్క్ వేయరు. ఖచ్చితంగా ఈ డెరివేషన్ డయాగ్రామ్ డిపెండెంట్ కాబట్టి మీరు డయాగ్రామ్ని చాలా నీట్గా, క్లియర్గా, పెద్దగా డ్రా చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తాం. ఈ డయాగ్రామ్లో ఏమేమి ఉన్నాయి? 4 రెసిస్టర్స్ ఉంటాయి చూడండి. R1, R2, R3,
R4. టోటల్గా 4 రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ చేశారు, ఒక లూప్ లాగా కనెక్ట్ చేశారు. వాటి మధ్యలో ఇక్కడ మీకు ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, దీనినే గ్యాల్వనోమీటర్ అంటారు. దీని రెసిస్టెన్స్ క్యాపిటల్ జీతో సింబలైజ్ చేస్తాం మనం. సో అదే ఇక్కడ రాశారు చూడండి. వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 రెసిస్టర్స్ R1, R2, R3, R4 ఆర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఏ క్లోజ్డ్ పాత్. ఇవన్నీ ఎలా కనెక్ట్ చేశారు, ఒక క్లోజ్డ్ పాత్ని ఫామ్ అయ్యేలాగా కనెక్ట్ చేశారు. నెక్స్ట్, ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ ఈజ్ కనెక్టెడ్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ సి. ఇక్కడ ఉంది పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ సి ఉంది. సో ఏకి సికి మధ్యలో ఒక సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ ఇక్కడ కనెక్ట్ చేశారు. నెక్స్ట్, ద కరెంట్ త్రూ ద వేరియస్ బ్రాంచెస్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద ఫిగర్. ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఇక్కడ చూడండి. ఈ ఏ నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి R1 కాబట్టి దీనిలో నుంచి వెళ్ళే కరెంట్ ఏంటి, I1. R1లో నుంచి వెళ్ళే కరెంట్ ఏంటి, I1. అలాగే R2లో నుంచి వెళ్ళే కరెంట్ ఏంటి, I2. R2లో నుంచి వెళ్ళే కరెంట్ ఏంటమ్మా, I2. సో ఈ I1, I2 ఇలా వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ D దగ్గర మనకు ఒక జంక్షన్ వచ్చింది. సో I1 కరెంట్ IG, I3గా డివైడ్ అయ్యింది. గాల్వనోమీటర్లో నుంచి వెళ్ళే కరెంటుని IG అంటారు. R3లో నుంచి వెళ్ళే కరెంటుని I3గా మార్చేస్తారు. సో ఆరో మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ I2 ఇలా వస్తుంది, IG ఇలా వచ్చింది. ఈ రెండు కలిసే కదా 4th రెసిస్టర్లోకి ఎంటర్ అవుతుంది. సో 4th రెసిస్టర్ R4 కాబట్టి కరెంట్ I4 దాని డైరెక్షన్ ఇటువైపు ఉంటుంది, టువర్డ్స్ C ఉంటుంది. సో I3, IC మళ్ళీ కలుస్తాయి అన్నమాట. సో డయాగ్రామ్లో ఆరో మార్క్స్ అర్థమయ్యాయా? ఓకే. సో ఇది మనం అక్కడ ఏముందో సర్క్యూట్ డయాగ్రామ్ దాన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసాం. నెక్స్ట్, ద కరెంట్ త్రూ ద గాల్వనోమీటర్ ఈజ్ IG. IG అనేది కరెంట్ త్రూ గాల్వనోమీటర్ అనుకున్నాము. ద రెసిస్టెన్స్ ఆఫ్ గాల్వనోమీటర్ ఈజ్ క్యాపిటల్ లెటర్ G. గాల్వనోమీటర్ కూడా రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది, అది క్యాపిటల్ G. నెక్స్ట్, ఇప్పుడు డయాగ్రామ్ నుంచి మనం డెరివేషన్ స్టార్ట్ చేస్తాం. అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అట్ ద జంక్షన్ D. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము, జంక్షన్ D దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఎప్పుడు ఫస్ట్లో అప్లై చేస్తాము, సెకండ్లో, అంతే కదమ్మా. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్, అంతే. సో ఫస్ట్లో ఫస్ట్ అప్లై చేస్తాం ఎక్కడ, జంక్షన్ D దగ్గర. సో జంక్షన్ D దగ్గర చూడండి, I1 గోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్, IG, I3 గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. సో ఈక్వేషన్ ఎలా రాస్తాం మనము, ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్స్ రాసి ఉన్నాయి, ఎవరికైనా అర్థం కాదేమో అని నేను మళ్ళీ రాస్తున్నాను. సో సేమ్ ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ రాస్తున్నాను అంతే. సో I1 మైనస్ IG మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అర్థమైంది కదా. I1 గోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్, IG, I3 గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. నెక్స్ట్, అట్ ద జంక్షన్ B. ఇప్పుడు B జంక్షన్ దగ్గరకు వద్దాం. సో B జంక్షన్ దగ్గర అంటే ఇక్కడ కదా, ఇక్కడ ఉంది B జంక్షన్. B జంక్షన్ దగ్గర ఏమవుతుంది, I2, IG కమింగ్ టువర్డ్స్ B, I4 గోయింగ్ అవే ఫ్రమ్ B. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, I2 ప్లస్ IG మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఇంతవరకు అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇది చాలా ఈజీ కదా, వెరీ ఈజీ. సో జంక్షన్ D దగ్గర, జంక్షన్ B దగ్గర మనము కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేసాము, అయిపోయింది. జంక్షన్లు అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే లూపుల్లోకి వెళ్తాం. ఇందులో కిర్చాఫ్స్ లాలో ఎన్ని లూప్స్ ఉన్నాయి, నేను ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మీకోసం డయాగ్రామ్ డ్రా చేస్తాను. బికాజ్ ముందుకి వెనక్కి వెళ్ళడం కన్నా మళ్ళీ ఒకసారి డ్రా చేసుకుంటే మీకు కూడా అలవాటు అవుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది మనకి, గాల్వనోమీటర్. నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ కనెక్ట్ చేసాము. పైకి గీయచ్చు, కింద గీయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెసిస్టర్ R1, R2, R3, R4. ఓకే. నెక్స్ట్ ఈ జంక్షన్ ఏ అనుకున్నాము, ఈ జంక్షన్ C. ఇది D జంక్షన్, ఇది B జంక్షన్. కరెంట్ ఏమనుకున్నాము, R1లో నుంచి I1, R2లో నుంచి I2. నెక్స్ట్ ఇది ఇలా వచ్చింది, ఇటువైపు ఏమెళ్తోంది, IG, I3గా డివైడ్ అయ్యింది. నెక్స్ట్ ఈ IG ఇలా వస్తుంది, I2 ఇలా వచ్చింది, ఇటువైపు I3 వెళ్తుంది, సారీ R4 కదా, I4. ఇదే కదా మనది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎక్కడ చూడండి, ADBA లూప్.
మనకి ఇక్కడ 2 లూప్లు కనిపిస్తాయి, క్లోజ్డ్ లూప్. ADBA ఇదొక లూప్, నెక్స్ట్ DCBD అదొక లూప్. 2 లూప్స్ బేసికల్గా కనిపిస్తాయి అన్నమాట మనకి. సో ఈ లూపుల్లోని మనకి కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేయాలి. గుర్తుందా ఏమైనా సెకండ్ లా ఎలా అప్లై చేయాలి అనేది? కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఐడెంటిఫై ద లూప్. ఏం అప్లై చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫై ద లూప్. మనం కన్సిడర్ చేసిన ఫస్ట్ లూప్ ఏంటి? ADBA. ఇదొక క్లోజ్డ్ లూప్. లూప్ ఐడెంటిఫై చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 2, డ్రా ద పాత్. మనం పాత్ డ్రా చేసుకోవాలి. నా పాత్ ఎప్పుడు కూడా నేను యూజువల్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ డ్రా చేసుకుంటాను. ఇట్స్ మోర్ కన్వీనియంట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ పాత్ డైరెక్షన్ అండ్ కరెంట్ డైరెక్షన్ సేమ్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. పాత్ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ సింబల్ పెట్టుకోవాలి. రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్కి IR రాసుకోవాలి, అంతే. సరే, R1 దగ్గర చూడండి. R1 దగ్గర పాత్ ఇలా వెళ్తోంది, కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, అంటే నెగిటివ్ సైన్ పెట్టుకోవాలి. నెగిటివ్ సైన్ పెట్టాలి కాబట్టి -I1 R1 ఇక్కడ ఉన్నదే నేను మళ్ళీ రాస్తున్నాను మీకు అర్థమయ్యేలాగా. నెక్స్ట్ ఇప్పుడు గ్యాల్వనోమీటర్లో నుంచి వెళ్ళేటప్పుడు పాత్ ఇలా ఉంది, కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది, అంటే మనం ఏం చెప్పాలి? మైనస్ IG ఇంటూ G అనేది గ్యాల్వనోమీటర్ యొక్క రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇంకొక రెసిస్టర్ ఏముంది? R2. పాత్ ఇలా ఉంది, కరెంట్ ఇలా ఉంది. పాత్ కరెంటు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ సింబల్ పెట్టుకోవాలి. ప్లస్ I2 R2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఇలా ఉంచేయచ్చు, లేదా చిన్న రీఅరేంజ్మెంట్ పాజిటివ్లో ఒకవైపు నెగిటివ్లు ఇంకొక వైపు రాసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ రాసాము. సో మనము పాజిటివ్లో నెగిటివ్లో ఒకవైపు రాస్తే I1 R1 ప్లస్ IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు I2 R2. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 3. ఇందాక 1 2 అయిపోయాయి కదా, ఇది 3. ఒక లూప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లూప్కి వెళ్దాం. ఇంకో లూప్ ఏంటి? DCBD. ఎక్కడుంది చూడండి, DCBD లూప్. ఫస్ట్ లూప్ ఐడెంటిఫై చేయాలి. లూప్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏం చేయాలి? పాత్ రాసుకోవాలి. పాత్ ఎప్పుడు ఎలా డ్రా చేస్తాము? క్లాక్ వైజ్ డైరెక్షన్లో డ్రా చేస్తాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే R3లో పాత్ ఇలా ఉంది, దిస్ ఈజ్ R3 పాత్. ఇదేమో BCలో పాత్, అలాగే గాల్వనోమీటర్లో ఎలా ఉంది. ఇప్పుడు కరెంట్ I3 పాత్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో మనం ఏం చేయాలి? -I3 R3. నెక్స్ట్ I4 ఇలా ఉంది, I4 ఇలా ఉంది, పాత్ ఇలా ఉంది. I4 పాత్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ప్లస్ I4 R4. నెక్స్ట్ పాత్ కరెంట్ గాల్వనోమీటర్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి, ప్లస్ IG ఇంటూ G ఇజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇలా ఉంచేయచ్చు, లేదంటే మళ్ళీ రీఅరేంజ్మెంట్ చేసుకుంటే I3 R3 అటువైపు తీసుకెళ్ళిపోండి. I3 R3 ఇజ్ ఈక్వల్ టు I4 R4 ప్లస్ IG ఇంటూ G ఇజ్ ఈక్వల్ టు 0. లెట్ దిస్ బి ఈక్వేషన్ నంబర్ 4. సో ఇంతవరకు ఫాలో అవుతున్నారా లేదా? వచ్చేసిందా ఈక్వేషన్స్ రాయడం? అంతే, అయిపోయింది, చాలా సింపుల్. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ కండిషన్కి వెళ్తాం. బ్రిడ్జ్ హ్యాస్ టు బీ ఇన్ బ్యాలెన్స్డ్ కండిషన్. వీట్స్టోన్ బ్రిడ్జ్ అనగానే గుర్తు రావాల్సింది బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉందా, అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉందా. ఒకవేళ బ్రిడ్జ్ గనక బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉంటే గాల్వనోమీటర్లో ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వకూడదు. సో ఇక్కడ చూడండి, వెన్ గాల్వనోమీటర్ షోస్ జీరో డిఫ్లెక్షన్, when galvanometer shows zero deflection, the points D and B are at same potential. The points D and B are at same potential. D, B same potential దగ్గర ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0 కదా. D, B సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 0. సో పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయిపోతే కరెంట్ కూడా 0. V ఈజ్ ఈక్వల్ టు IR ప్రకారం B 0 అయిపోయింది కాబట్టి I కూడా 0 అయిపోతుంది. అంటే గాల్వనోమీటర్లోంచి వెళ్ళే కరెంట్ 0. సో అది రాసాం ఇక్కడ. సో IG ఈజ్ ఈక్వల్ టు 0.
IG ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకెళ్ళి ఇప్పుడు మనకు వచ్చిన 1 2 3 4 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 2 ఈక్వేషన్స్ ఏమొచ్చాయి మనకి గుర్తున్నాయా? సో 1 2 ఈక్వేషన్స్లో చూడండి IG 0 పెట్టాలి. ఇక్కడ IG 0 అయిపోయింది. IG 0 అయిపోతే ఏమైంది? I1 ఈజ్ ఈక్వల్ టు I3. ఇక్కడ కూడా IG 0 అయిపోయింది. సో I2 ఈజ్ ఈక్వల్ టు I4. I1 ఈజ్ ఈక్వల్ టు I3. IG 0 పెట్టేసాం కదా. సో 1 2 3 4 చూడండి ఈక్వేషన్స్ 1 2 3 4 చేంజ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ రాసి ఉన్నాయి బట్ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయేమో అని నేను మళ్ళీ రాసి చూపిస్తున్నాను. సో IG 0 పెట్టినప్పుడు 1 2 ఈక్వేషన్స్ ఎలా మారాయమ్మా? I1 ఈజ్ ఈక్వల్ టు I3 అయ్యింది, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు I4 అయ్యింది. నెక్స్ట్ 3 4 ఈక్వేషన్స్ ఎలా మారాయి? ఇది ఈక్వేషన్ 3. ఇందులో IG 0 అయిపోయింది. IG 0 అయిపోయినప్పుడు I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2. I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2. నెక్స్ట్ ఈక్వేషన్ 4లోకి వెళ్దాం. IG 0 అయిపోయింది. IG 0 అయిపోయినప్పుడు I3 R3 ఈజ్ ఈక్వల్ టు I4 R4. I3 R3 ఈజ్ ఈక్వల్ టు I4 R4. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ బై ఈ ఈక్వేషన్ చేద్దాం. అంటే I1 R1 బై I3 R3 ఈజ్ ఈక్వల్ టు I2 R2 బై I4 R4. అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? I1 ఈజ్ ఈక్వల్ టు I3. I1 ఈజ్ ఈక్వల్ టు I3. సో I1 ने I3 को मार दिया. नेक्स्ट I2 ఈజ్ ఈక్వల్ టు I4. I2 ఈజ్ ఈక్వల్ టు I4. I2 ने I4 को मार दिया. మిగిలింది ఏంటి? ఏం మిగిలింది? R1 బై R3 ఈజ్ ఈక్వల్ టు R2 బై R4. ఇదే బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్కి కండిషన్. కండిషన్ ఫర్ అ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ ఈజ్ R1 బై R3 ఈజ్ ఈక్వల్ టు R2 బై R4. దీన్ని క్రాస్ చేసినా పర్లేదు. R1 బై R2 ఈజ్ ఈక్వల్ టు R3 బై R4 చెప్పినా ప్రాబ్లం ఏం లేదు. అయిపోయింది డెరివేషన్. చాలా సింపుల్ కదా. ఫస్ట్ ఏం చేయాలి? రెండు స్టేట్మెంట్స్ మగప్ చేయాలి, యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ తర్వాత బిట్స్ అండ్ బిట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. డయాగ్రామ్ దాని డిస్క్రిప్షన్ రాయాలి. తర్వాత ఫస్ట్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా అప్లై చేయాలి అట్ జంక్షన్ డి అండ్ అట్ జంక్షన్ బి. ఆ తర్వాత కిర్చాఫ్స్ సెకండ్ లా అప్లై చేయాలి ఫర్ లూప్ ఏడిబిఏ అండ్ డిసిబిడి. ఇవన్నీ అప్లై చేసిన తర్వాత కండిషన్ ఫర్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. గాల్వనోమీటర్లో ఎలాంటి డిఫ్లెక్షన్ లేదు అంటే ద జంక్షన్ డి జంక్షన్ బి ఆర్ ఎట్ సేమ్ పొటెన్షియల్. సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నప్పుడు కరెంట్ త్రూ గాల్వనోమీటర్ ఈజ్ 0. IG ఈజ్ ఈక్వల్ టు 0 చేసి దీనిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 2 3 4లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి మీకే అర్థమైపోతుంది డెరివేషన్. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. సో క్వశ్చన్లో ఏముంది? ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ రాయమన్నారు, ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ with the help of circuit diagram how the EMF of two primary cells are compared by using the potentiometer. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే కంపారిజన్ ఆఫ్ EMF ఆఫ్ టూ సెల్స్. సో ఫార్ములా ఏంటి? E1 బై E2 ఈజ్ ఈక్వల్ టు R1 బై R2 రావాలి ఫైనల్గా. సో దీనికి మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి? క్వశ్చన్లో ఏముందో దాంతో స్టార్ట్ చేయాలి. క్వశ్చన్లో ఏమడిగారు? వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, అదే సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, కనిపించాలి. కరెక్షన్ చేసే వాళ్ళకి, స్పాట్ వాల్యుయేషన్లో ఇవాల్యుయేషన్ చేసే వాళ్ళకి క్వశ్చన్లో ఏమడిగారు? ఈ స్టూడెంట్ దేంతో స్టార్ట్ చేశాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్లో అడిగిన దానికి సైడ్ హెడ్డింగ్ కనిపించింది, టప్ మన మార్కులు పడిపోతాయి అనమాట. అలా ఇంప్రెస్ అయిపోతాడనమాట ఎగ్జామినర్. ఓకే, సో వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్? ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏ లెంత్ ఆఫ్ అ పొటెన్షియోమీటర్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఇది కూడా లా కాబట్టి ప్రిన్సిపల్, బట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా మగప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, లేదు ఇది కొంచెం కష్టం అనుకుంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా రాశాను. వెన్ ఎ స్టడీ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ యూనిఫామ్ వైర్, పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్ ఆర్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ కాన్స్టెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ రాసినా కూడా మీకు మార్క్ పడుతుంది. సో ఇక్కడ రాసిన దానికి మీనింగ్ ఏంటి అంటే E ఈజ్ ప్రపోర్షనల్ టు L. ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. E ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L ఆర్ E ఈజ్ ఈక్వల్ టు 5 into L. E ఈజ్ ప్రపోర్షనల్ టు L.
ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్, లేదా E ఈజ్ ఈక్వల్ టు 5 into L వేర్ 5 ఈజ్ పొటెన్షియల్ గ్రేడియంట్. 5 ఏమంటారమ్మా? పొటెన్షియల్ గ్రేడియంట్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. 5 అనేది ఏంటి? పొటెన్షియల్ గ్రేడియంట్. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి పొటెన్షియల్ గ్రేడియంట్ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. 5 ఈజ్ ఈక్వల్ టు E/L పొటెన్షియల్ గ్రేడియంట్ ఫార్ములా. పొటెన్షియల్ గ్రేడియంట్ ఆ పర్టిక్యులర్ పొటెన్షియోమీటర్ వైర్కి కాన్స్టెంట్గా ఉంటుంది. ఇదంతా రాసిన వెంటనే ఏం స్టార్ట్ చేస్తారు? ఒక పక్కన నీట్గా పెద్ద డయాగ్రామ్ డ్రా చేయండి, పొటెన్షియోమీటర్ డయాగ్రామ్. ఓకే, డయాగ్రామ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి, బికాజ్ మనకి పొటెన్షియోమీటర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్, రెండోది ఫైండ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. రెండిటికి డయాగ్రామ్ చూడడానికి సిమిలర్గా దగ్గరగా అనిపిస్తుంది, బట్ ఈ రీజియన్లో మీకు చేంజ్ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు క్లియర్గా చూసుకోండి ఏ డయాగ్రామ్ ఏ క్వశ్చన్కి ఉంది. ఇది కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ కాబట్టి మనకి డయాగ్రామ్లో 2 సెల్స్ కనిపించాలి. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ కాబట్టి డయాగ్రామ్లో ఏముంటాయమ్మా? 2 సెల్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక సెల్ ఉంది E1, ఇక్కడ ఒక సెల్ ఉంది E2. సెల్ని కొంచెం క్లియర్గా లాంగర్ లైన్ షార్టర్ లైన్ డ్రా చేయండి. ఓకే, అదొక సెల్, ఇదొక సెల్. E1 E2 కనిపించాలి. E1 ఈజ్ కనెక్టెడ్ టు థర్డ్ జంక్షన్, E2 ఈజ్ కనెక్టెడ్ టు ఫస్ట్ జంక్షన్, సెకండ్ జంక్షన్. థర్డ్ జంక్షన్ అనేది మళ్ళీ గాల్వనోమీటర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో గాల్వనోమీటర్ డయాగ్రామ్ తెలుసు కదా, ఇలా డ్రా చేసి ఇలా ఒక ఆరో మార్క్ పెట్టండి, అది గాల్వనోమీటర్ డయాగ్రామ్. ఓకే, సో పొటెన్షియోమీటర్ డయాగ్రామ్ క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ ఇది లాంగర్ లైన్, తర్వాత ఇది షార్టర్ లైన్. లాంగర్ లైన్ దగ్గర నుంచి పాయింట్ ఏ కనెక్ట్ అవ్వాలి, షార్టర్ లైన్ దగ్గర నుంచి రియోస్టార్ట్ నుంచి ప్లగ్ కీ నుంచి సి. అండ్ N1 N2 అనేవి 2 నల్ పాయింట్స్. N1 N2 అనేవి 2 నల్ పాయింట్స్. E1 కనెక్ట్ అయినప్పుడు వచ్చే నల్ పాయింట్ N1, E2 కనెక్ట్ అయినప్పుడు వచ్చే నల్ పాయింట్ N2. ఓకే, సో ఇక్కడ దాకా అయిపోయింది కదా. వెన్ అ స్టడీ కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ, ఇంతవరకు రాసాం. ఓకే, కంపేరింగ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells E1 and E2 సైడ్ హెడ్డింగ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి సైడ్ హెడ్డింగ్ పెట్టాం. ఫస్ట్ పార్ట్ ఇక్కడ వరకు రాసాము, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. టు కంపేర్ ది ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells ఆఫ్ ఈఎంఎఫ్ E1 అండ్ E2. ఒక సెల్ ఈఎంఎఫ్ E1, రెండో సెల్ ఈఎంఎఫ్ E2, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాము విత్ పొటెన్షియోమీటర్ ఈజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్. The points marked 1, 2, 3 from a two-way key. కన్సిడర్, ఇదంతా కూడా డయాగ్రామ్ని డిస్క్రైబ్ చేస్తున్నాం మనం. సో 2-way key అంటే తెలుసు కదా, ఇదే 2-way key. పాయింట్స్ 1, 2, 3 మార్క్ అయి ఉన్నాయి, దీనినే మనము 2-way key అంటాము. అదే మనం అక్కడ పాయింట్లో రాసాం. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ఫస్ట్ ఏ పొజిషన్ ఆఫ్ ద కీ వేర్ 1 and 3 are connected so that galvanometer is connected to E1. అంతే కదా, 1ని 3ని కనెక్ట్ చేశారు. డయాగ్రామ్ గుర్తొచ్చుకోండి, డయాగ్రామ్లో మీకు ఇలా గీద్దాము. ఇది E1, ఇది E2. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ 2-way ప్లగ్ కీకి కనెక్ట్ చేశారు. ఇది గాల్వనోమీటర్. ఓకే, ఈ పాయింట్ 1 అని మార్క్ చేసుకున్నాము, ఈ పాయింట్ 2, ఈ పాయింట్ని 3 అని మార్క్ చేసుకున్నాం. 1ని 3ని కనెక్ట్ చేసాము అంటే మీనింగ్ ఏంటి? E1 అనేది గాల్వనోమీటర్కి కనెక్ట్ అయ్యింది. E1 అనేది గాల్వనోమీటర్ కనెక్ట్ అయింది, అది సెంటెన్స్ రాసాం. ఇప్పుడు ద జాకీ ఈజ్ మూవ్డ్ అలాంగ్ ద వైర్ టిల్ ఏ పాయింట్ N1 అట్ అ డిస్టెన్స్ L1 ఫ్రమ్ A. దేర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ ద గాల్వనోమీటర్. నల్ పాయింట్ అంటే ఏంటి? గాల్వనోమీటర్లో ఎలాంటి డిఫ్లెక్షన్ రాకూడదు. సో ఎప్పుడైతే 1ని 3ని కనెక్ట్ చేసామో E1 గాల్వనోమీటర్కి కనెక్ట్ అయ్యింది. ఆ టైంలో మనము జాకీని కనుక వైర్ మీద మూవ్ చేసుకుంటూ వెళ్తే N1 అనే పాయింట్ దగ్గర గాల్వనోమీటర్లో ఎలాంటి డిఫ్లెక్షన్ లేదు, దానినే నల్ పాయింట్ అంటాము. సో A నుంచి N1 వరకు మెజర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే L1. A నుంచి N1 వరకు మెజర్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే L1. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తాం. దెన్ E1 ప్రపోర్షనల్ టు L1. సో నేను మళ్ళీ ఒకసారి పక్కన మీకు రాసి చూపిస్తాను. దెన్ E1 ఈజ్ ప్రపోర్షనల్ టు L1. అంతే కదా, అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్, బ్యాలెన్సింగ్ లెంత్. సో E1 ఈజ్ ఈక్వల్ టు 5 into L1. Let this be equation number 1.
ఇది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే E1ని డిస్కనెక్ట్ చేసేసి, ఎరేజర్ తీసుకుందాం, E1ని డిస్కనెక్ట్ చేసేసి E2ని కనెక్ట్ చేయాలి. సో E2ని కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, 2ని 3ని కనెక్ట్ చేయాలి. 2ని 3ని కనెక్ట్ చేసినప్పుడు ఏమైంది, E2 అనేది గాల్వనోమీటర్కి కనెక్ట్ అయింది. సో ఎప్పుడైతే E2 అనేది గాల్వనోమీటర్కి కనెక్ట్ అయిందో ఇప్పుడు మళ్ళీ మనం నల్ పాయింట్ ఎక్కడ గాల్వనోమీటర్లో వచ్చింది అనేది మెజర్ చేస్తాం. ఇప్పుడు N2 అనే నల్ పాయింట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంత్ ఏమనుకున్నారు, L2 అయిందనమాట. సో మళ్ళీ ఈక్వేషన్ ఏం రాస్తాము, E2 ప్రపోర్షనల్ టు L2 లేదా E2 ఇజ్ ఈక్వల్ టు 5L2. లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 2. అయిపోయింది. ఇక్కడితో మన డెరివేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు 1/2 చేయడమే మనం. సో డూయింగ్ 1/2. 1 ఏంటి, E1 ఇజ్ ఈక్వల్ టు 5L1. E1 ఇజ్ ఈక్వల్ టు 5L1 బై 2 ఏంటి, E2 ఇజ్ ఈక్వల్ టు 5L2 బై E2 ఇటువైపు రాస్తాము, బై 5L2 ఇటువైపు రాస్తాం. నేనేం చెప్పాను, పొటెన్షియోమీటర్ మారినంత వరకు 5 వాల్యూ మారదు, పొటెన్షియల్ గ్రేడియంట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో పొటెన్షియల్ గ్రేడియంట్ క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఎంత, E1 బై E2 ఇజ్ ఈక్వల్ టు L1 బై L2. అయిపోయింది. క్వశ్చన్లో ఏమడిగారు, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఇజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ఇట్స్ బ్యాలెన్సింగ్ లెంత్. సో క్వశ్చన్ ఎలా రాయాలి అర్థమైంది కదా. ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ రాయాలి, దాని ఫార్ములా రాయాలి, పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటి రాయండి, తర్వాత డయాగ్రామ్ స్టార్ట్ చేయండి, డయాగ్రామ్కి డిస్క్రిప్షన్ రాయండి, అక్కడి నుంచి ఇలా స్టెప్ వైజ్ N1 ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, N2 ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. మూవింగ్ ఆన్ టు ఇలాంటిదే సిమిలర్ ఇంకొక క్వశ్చన్ ఉంది. అదేంటంటే డ్రా సర్క్యూట్ డయాగ్రామ్ షోయింగ్ హౌ పొటెన్షియోమీటర్ మే బీ యూజ్డ్ టు ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్. ఇది కూడా పొటెన్షియోమీటరే. దీనికి ప్రీవియస్ దానికి డిఫరెన్స్ ఏంటమ్మా, ప్రీవియస్ క్వశ్చన్లో కంపేర్ ది ఈఎంఎఫ్స్ అని అడిగారు, ఈ క్వశ్చన్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, సో ఎస్టాబ్లిష్ ఏ ఫార్ములా ఫర్ ఇట్. డయాగ్రామ్ ఒకటే అడగలేదు, ఆ డయాగ్రామ్ని యూజ్ చేసుకుంటూ ఫార్ములా ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఫస్ట్ దీంట్లో కూడా అడిగినా అడగకపోయినా పొటెన్షియోమీటర్ అనగానే మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ఓకే, ఇక్కడ సారీ నేను 2 క్వశ్చన్స్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. పైన ఉన్నది క్వశ్చన్ నెంబర్ 3, కింద ఉన్నది క్వశ్చన్ నెంబర్ 4. రెండిటికి ఒకే ఆన్సర్ రాస్తారు. చూసారా కరెంట్ ఎలక్ట్రిసిటీ ఎంత ఈజీయో. అందుకే నేను చెప్తాను న్యూక్లియర్ లెసన్ ఒకటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్ ఒకటి బాగా థరోగా చదువుకుని వెళ్తే ఒకవేళ వేవ్స్ మీకు కొంచెం డౌట్ఫుల్ అనుకున్నా కూడా చాలా ఈజీగా 8 మార్క్స్ తెచ్చేసుకోగలుగుతారు. బికాస్ ఉన్నవే కరెంట్ ఎలక్ట్రిసిటీలో చాలా తక్కువ క్వశ్చన్స్, వాటిలో కూడా ఈ పైన రాసిన క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే. ఈ క్వశ్చన్కి సారీ మనం మారిపోయాం. క్వశ్చన్ నెంబర్ 3 ఎందుకు ఇలా మారిపోతున్నాం అమ్మాయి, క్వశ్చన్ నెంబర్ 3 అలాగే క్వశ్చన్ నెంబర్ 4 రెండిటికి ఒకటే ఆన్సర్. పొటెన్షియోమీటర్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈ రెండు దీంట్లో ఉండే కామన్ పాయింట్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఆన్సర్. ఆన్సర్ దేంతో స్టార్ట్ చేస్తాము, వర్కింగ్ ప్రిన్సిపల్. ఇవాళ ఏదో అయ్యింది దీనికి, చెప్పిన మాట వినట్లేదు. పెన్ను సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. మనం పొటెన్షియోమీటర్ అనగానే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ పెట్టేసేయండి అంతే. ఓకే, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఇందాక ఏదైతే క్వశ్చన్లో రాసామో మళ్ళీ అదే సేమ్ నేర్చుకుంటారు. సో కష్టంగా ఏమైనా అనిపిస్తుందా, ఆల్రెడీ ఇందాక క్వశ్చన్లో పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ నేర్చేసుకున్నారు. మళ్ళీ అదే పొటెన్షియోమీటర్ క్వశ్చన్ కనిపించగానే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏం పెడతారు, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ప్రిన్సిపల్ రాసేస్తారు, ఈ ప్రపోర్షనల్ టు ఎల్, అగైన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5L వేర్ 5 ఈజ్ పొటెన్షియల్ గ్రేడియంట్. రాస్తారా, అయిపోయిందా. సర్క్యూట్ డయాగ్రామ్ దగ్గర ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇందాకటి డయాగ్రామ్కి ఇప్పటి డయాగ్రామ్కి ఈ రీజియన్లోనే డిఫరెన్స్ ఉంటుంది, మిగతా రీజియన్ అంతా సేమ్గానే ఉంటుంది. యాక్చువల్గా దీన్ని ప్రైమరీ సర్క్యూట్ అంటారు, దీన్ని సెకండరీ సర్క్యూట్ అంటారు. పొటెన్షియోమీటర్లో ఏమైనా చేంజెస్ చేస్తారు అంటే కేవలం సెకండరీ సర్క్యూట్లో మాత్రమే చేస్తారు. ఇందాక 2 సెల్స్ కంపేర్ చేయాలి కాబట్టి 2 సెల్స్ ఉన్నాయి.
ఇప్పుడు ఏం చేయాలి, ఒకటే సెల్ దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకటే సెల్, ఒకటి లాంగ్ లైన్, ఒకటి షార్ట్ లైన్, ఇది ప్లగ్కి పక్కన రెసిస్టెన్స్ బాక్స్ ఉంటుంది ఆర్బి, ఇదేంటంటే ఆర్బి రెసిస్టెన్స్ బాక్స్, మళ్ళీ గాల్వనోమీటర్, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. ఓకే, సో లోపల ఒరిజినల్ అలాగే ఉంటుంది, పైకి మాత్రమే మారుతూ ఉంటాయి అన్నమాట, అదే డైలాగ్. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ విత్ పొటెన్షియోమీటర్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పొటెన్షియోమీటర్ మెజర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్. దాని యూజ్ ఏంటి, పొటెన్షియోమీటర్ ఇట్ మెజర్స్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అ సెల్. నెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద డయాగ్రామ్లో చూపించాము ఆల్రెడీ మనము. ద సెల్ హూజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ టు బి డిటర్మిన్డ్. ఏదైతే సెల్ కనెక్ట్ చేసామో దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానిని ఎక్కడ కనెక్ట్ చేశారు అంటే ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ రెసిస్టెన్స్ బాక్స్ త్రూ ఏ కీ 2. ఒక కీ 2ని మనం వాడతాం. ఓకే, వెన్ కే 2 ఈజ్ ఓపెన్, డయాగ్రామ్ చూసుకున్నారా లేదా ఒక్కసారి. సో వెన్ ఇక్కడ కీ ఉంది కదా, 2 కీస్ ఉంటాయి, K2 K1, 2 కీస్ కనిపిస్తున్నాయా, K2 K1. సో మనకి ఇక్కడ K2 K1 2 గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఆన్సర్లో ఏముంది, వెన్ K2 ఈజ్ ఓపెన్, K2 ఓపెన్లో ఉంది అంటే దానిలో నుంచి ఎలాంటి కరెంటు ఫ్లో అవ్వట్లేదు. సో K2లో నుంచి కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి కూడా కరెంట్ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు టోటల్ కరెంట్ ఎవరిలోంచి వెళ్తుంది, ఈ సెల్ ఈఎంఎఫ్ ఈలో నుంచి వెళ్తుంది. సో దెన్ అక్కడ మనకి ఫార్ములా ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్ టు 5 × L1. ఈలో నుంచి కరెంట్ వెళ్తుంది కాబట్టి E ఈజ్ ఈక్వల్ టు 5 × L1. ఫస్ట్ బ్యాలెన్సింగ్ లెంత్ L1 అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు, వన్ K2 ఈజ్ క్లోజ్డ్, K2ని క్లోజ్ చేసాము, K2ని క్లోజ్ చేశారు. సో K2ని క్లోజ్ చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు కరెంట్ రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి కూడా వెళ్ళడం స్టార్ట్ అయింది. డయాగ్రామ్ మెమరైజ్ చేసుకోండి. అప్పుడు ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద రెసిస్టెన్స్ బాక్స్. అప్పుడు రెసిస్టెన్స్ బాక్స్లో నుంచి కరెంట్ ఫ్లో అయ్యింది అంటే ఈఎంఎఫ్ మెజర్ చేయలేము. ఈఎంఎఫ్ కాస్త ఎలా మారిపోతుంది, టర్మినల్ వోల్టేజ్గా మారిపోతుంది. గుర్తుందా లేదా, ప్రీవియస్ నాలెడ్జ్ ఏమైనా ఉంటే కొంచెం గుర్తుంటుంది. కీ ఓపెన్లో ఉన్నప్పుడు అక్రాస్ సెల్ ఏదైతే మెజర్ చేస్తామో దానిని ఈఎంఎఫ్ అంటాం. కీ క్లోజ్లో ఉన్నప్పుడు అక్రాస్ ద సెల్ ఏదైతే మెజర్ చేస్తామో దానిని పొటెన్షియల్ లేదా టర్మినల్ వోల్టేజ్ అంటారు. సో ఇప్పుడు మనకి V అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు V అనేది వస్తుంది. ఇందాక K2 ఓపెన్లో ఉంది కాబట్టి E మెజర్ చేసాం, ఇప్పుడు K2 క్లోజ్లో ఉంది కాబట్టి V మెజర్ చేస్తాం. V ఈజ్ ద టర్మినల్ డిఫరెన్స్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ ద సెల్ అండ్ బ్యాలెన్స్ లెంత్ ఈజ్ ఒబ్టైన్డ్ అట్ L2. K2 క్లోజ్లో ఉన్నప్పుడు L2 లెంత్ వచ్చింది. ఇప్పుడు ఏం రాయాలి, V ఈజ్ ఈక్వల్ టు 5 × L2 రాయాలి. అక్కడ ఏమొచ్చింది, E ఈజ్ ఈక్వల్ టు 5 × L1. ఓకే, సో ఇప్పుడు 1/2 చేస్తాం. మళ్ళీ 1/2 చేస్తే ఏమైంది, E/V ఈజ్ ఈక్వల్ టు 5L1/5L2. పొటెన్షియోమీటర్ మారినంత వరకు దాని పొటెన్షియల్ గ్రేడియంట్ కూడా మారదు. సో ఈ రెండు ఒకదాన్నొకటి చంపేసుకున్నాయి అనమాట. సో E/V ఈజ్ ఈక్వల్ టు L1/L2 వచ్చింది. కానీ ఇది కాదు కదా మనకు కావాల్సింది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలి. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది మనకి అంటే ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు I × R + స్మాల్ r. ఇది మనం ప్రీవియస్గా నేర్చుకున్న ఫార్ములా అనమాట. E ఈఎంఎఫ్, I కరెంట్, స్మాల్ r ఇంటర్నల్ రెసిస్టెన్స్, క్యాపిటల్ R ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అండ్ V ఈజ్ ఈక్వల్ టు IR అనేది కూడా మనం ప్రీవియస్గా నేర్చుకున్నది. ఇదంతా ఏంటి అంటే వి నో దట్, మనకి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు I × R + స్మాల్ r, అలాగే V ఈజ్ ఈక్వల్ టు IR. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. సో ఈ ప్లేస్లో స్మాల్ r + క్యాపిటల్ R, I క్యాన్సిల్ అయిపోయింది, రెండిట్లోనూ I క్యాన్సిల్ అయిపోయింది. సో E/V ఈజ్ నథింగ్ బట్ L1/L2. L1/L2 సబ్స్టిట్యూట్ చేసి రీఅరేంజ్ చేస్తే మనకి వచ్చిన ఈక్వేషన్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R × L1/L2 - 1. ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, లేదు స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R × L1 - L2/L2 ఎలా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో ఇది ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ది లెసన్ క్వశ్చన్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఆన్సర్ మీరు 2 క్వశ్చన్స్కి రాయొచ్చు.
ఇంటర్నల్ రెసిస్టెన్స్, పొటెన్షియోమీటర్, ఈ 2 పదాలు కనిపిస్తే చాలు ఈ ఆన్సర్ రాసేయండి. పొటెన్షియోమీటర్ ప్రతి క్వశ్చన్ దేంతో స్టార్ట్ చేయాలి? ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్తో స్టార్ట్ చేయాలి. ఓకే, సో మీకు 8 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్గా మీకు వచ్చేసాయి అనుకుంటున్నాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం మన ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాము. అలాగే కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే చీట్ కోడ్స్, వెరీ ఇంపార్టెంట్. ఐపీఈ ఎగ్జామినేషన్కి కూడా చీట్ కోడ్స్ ఉంటాయి. ఎస్, అవి ఎలాగా, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేస్తే ఎలాంటి చిన్న చిన్న చీట్ కోడ్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రిక్స్ ఉన్నాయి, వాటి వల్ల ఎగ్జామ్లో 60 out of 60 ఎలా తెచ్చుకోవచ్చు, చాలా స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా చేయొచ్చు అనేది కమింగ్ అప్ క్లాసెస్లో వస్తుంది. కాబట్టి స్టే ట్యూన్ టు వేదాంతు తెలుగు ఛానల్. అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు కావాల్సిన పీడిఎఫ్స్, అలాగే వీడియోస్, అలాగే సజెషన్స్, మీరు మాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే దీనిని స్కాన్ చేయొచ్చు, లేదా ఈ లింక్ ద్వారా అయినా మీరు వేదాంతు టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అవ్వచ్చు. సో ప్లీజ్ జాయిన్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. మీకు అప్డేట్స్ కావాలి, నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా వేదాంతు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అంతమందికి షేర్ చేయండి కూడా. థ్యాంక్ యూ ఆల్.